అంటే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పటి వరకు ఇంత కెరీర్లో అర్చన ఎక్కడ ఎవరికి లొంగకుండానే ఇన్ని రోజులు నెట్టుకొచ్చిందంటారా? Oh my God. Such a. Yeah, I hate explaining, but that's a fact. మీడియా మీద వెబ్సైట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి అసలు? అంటే Media has been very nice to me. మ్మ్. Nothing, I have no complaints. ఓకే Small things here and there, that's okay, but అది నేను పెద్ద పట్టించుకోను. ఓకే స్మాల్ థింగ్స్ రాసిన కొన్ని నేను చదువుతాను నా గురించి గూగుల్ చేసినప్పుడు, బట్ ఇట్స్ ఓకే, ఐ డోంట్ కేర్. నేను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్ ఒకటి, మామూలుగా మీకు హ్యాపీ మూమెంట్స్ కానీ సాడ్ మూమెంట్స్ కానీ పర్సనల్ లైఫ్లో ఆర్ ప్రొఫెషనల్ లైఫ్లో ఎనీథింగ్ యూ వాంట్ టు షేర్ యూ క్యాన్. హ్యాపీ మూమెంట్స్ ఆర్ మెనీ, సాడ్ మూమెంట్స్ ఆర్ మెనీ. సాడ్ మూమెంట్స్ బాగా గుర్తుండిపోయి ఎప్పటికీ హాంట్ చేసేది. అంటే కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి మా, ఐ థింక్ సమ్, అదే నేను ఎక్కువ నా ప్రొఫెషన్కి చాలా అటాచ్డ్. నేను ఐఎమ్ వెరీ కనెక్టెడ్ టు మై ప్రొఫెషన్. నేను చాలా వర్క్ ఒబ్సెస్డ్ అమ్మాయిని. సో వర్క్ వైజ్ కొన్ని డిస్టర్బెన్సెస్ జరిగినప్పుడు చాలానే డిస్టర్బ్ అయ్యాను. అంటే ఒక ఫేజ్ ఆల్మోస్ట్ 1.5-2 years ఐ వాజ్ జాబ్లెస్. ఆ ఫేజ్ నాకు చాలా పెయిన్ఫుల్ ఫేజ్ అది. మామూలుగా ఒక ఆర్టిస్ట్ కానీ యాక్టర్ కానీ యాక్ట్రెస్ కానీ ఒక ఫేజ్ చూశాక గ్యాప్ వచ్చినప్పుడు ఎలా దాన్ని బ్యాలెన్స్ చేస్తారంటే వాళ్ళకి వేరే జాబ్ చేసుకోలేరు, వేరే ఇంకేది చేసుకోలేరు, ఎక్కడికి వెళ్ళలేరు, దాన్ని ఎలా బ్యాలెన్స్ చేస్తారు అసలు? ప్రతి మనిషి, దిస్ ఇస్ సంథింగ్ అందరూ అర్థం చేసుకోవాలి. ఇది నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. ఎప్పుడైతే మనం బాధపడతాం, బాధపడండి, క్రై, గెట్ ఇట్ అవుట్ ఆఫ్ యువర్ సిస్టమ్. ఎన్ని రోజులు బాధపడాలో బాధపడండి. గో త్రూ ద డల్ ఫేస్. నీకు ఆ బాధలో నీకు ఏమేం చేయాలనిపిస్తుందో చెయ్యి. కానీ నెక్స్ట్ ఆఫ్టర్ ఫ్యూ డేస్ గెట్ అప్ అండ్ స్టార్ట్ యువర్ లైఫ్ ఫ్రెష్. ఆ బాధ దగ్గరే ఆగిపోతే లైఫ్ ఆగిపోతుంది. దిస్ ఇస్ సంథింగ్, అది ఆలోచించాను. అండ్ ముందర అదే ఇప్పుడు నేను అంత అటాచ్డ్ లేను. నా వర్క్కి నేను ఉంటాను ఎప్పుడూ అటాచ్డ్, బట్ ఐఎమ్ ఈక్వల్లీ నేను అంత ఇప్పుడు ఈజీగా ఉన్నాను నేను. యా, అది చాలా ఇంపార్టెంట్. ఐ థింక్ దట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఫస్ట్ హ్యాపీనెస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనం హ్యాపీగా ఉంటేనే మనం ఆ పాజిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేయగలుగుతాం, ఆ హ్యాపీనెస్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. సో నేను ఈ 2 years, ఆల్మోస్ట్ 2 years ఈ ఫేజ్లో మాత్రం నేను చాలా లో ఎక్స్పీరియన్స్ అయ్యాను. there were days where I used to sit and రాత్రి ఏడ్చేదాన్ని. I used to not understand what was going wrong అని. Sorry. I used to understand what was going wrong. అసలు ఎక్కడ ఏం తేడా వెళ్తుందో. I don't cry anymore. Touch wood for that. చాలా బాధపడేదాన్ని. అసలు నాకు ఇప్పటికీ గుర్తుంది, రాత్రి మధ్యరాత్రిలో లేచి విపరీతంగా ఏడ్చేదాన్ని. కెరియర్ పరంగా ఎందుకు ఇలా అవుతుంది, చేతిలో వచ్చినట్టే వచ్చి పెద్ద సినిమాలు అడిపోయాయి అని. ఐ వాజ్ వెరీ డిస్టర్బ్డ్ అట్ దట్ టైం. మా మమ్మీ వాళ్ళకు కూడా తెలియదు నేను నా రూమ్లో అంత బాధపడుతున్నాను అని. సో ఇప్పుడు ఇంత ఓపెన్గా ఎందుకు చెప్పగలుగుతున్నాను అంటే ఐ డోంట్ ఫీల్ ఎనీథింగ్. ఇప్పుడు నాకు అలాంటి ఫీల్ అది రావట్లేదు. సో ఇప్పుడు నౌ ఐఎమ్ మోర్ ఒక స్ట్రేట్ లైన్ అంటారు చూడండి, నౌ ఐఎమ్ లైక్ దాట్. ఐ మీన్ ప్లెయిన్ జోన్, ఒక జోన్ ఆఫ్ స్టిల్నెస్ అంటారు కదా. వాట్ ఎవర్ ఇస్ కమింగ్ ఐఎమ్ టేకింగ్ ఇన్. అలా అని నేను
ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ మోర్. నేను నా మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. మై హ్యాపీనెస్. ఓకే, ఇంటర్వ్యూని ఒక మంచి ఏదైనా హ్యాపీ మూమెంట్తో, ఏదైనా మీకు గుర్తుండిపోయిన ఒక హ్యాపీ మూమెంట్ షేర్ చేసుకుంటే దాంతో ఫినిష్ చేద్దాం ఇంకా. దే మెనీ హ్యాపీ మూమెంట్స్. రీసెంట్గా ఒకటి, ఇట్స్ అ ఫన్నీ మూమెంట్ యాక్చువల్లీ, హ్యాపీ అండ్ అ ఫన్నీ మూమెంట్. సో చాలా ఇంటెన్స్ సీన్ అనమాట. అదే మన హిందీ ఫిల్మ్. ఓకే. సో అది చాలా సీరియస్ సీన్. షీఈ్ సేయింగ్ వెరీ స్ట్రాంగ్ డైలాగ్స్ అండ్ ఆల్. సో అది చాలా పెద్ద డైలాగ్. అది చెప్పేసిన తర్వాత మొత్తం యూనిట్ అంతా, అంటే ఇట్స్ యాక్చువల్లీ అ 2 day సీన్, 2 or 3 nights సీన్. అది నేను ఆల్మోస్ట్ 1.5 daysలో ఫినిష్ చేసేసాను. సో మా డైరెక్టర్ ఆ షాట్ అవ్వగానే నాకు తెలియలేదు. సో షీఈ్ ఇన్ దట్ యూనో ఒక యాంగర్ ఒబ్సెస్డ్ స్టేట్ ఆఫ్ మైండ్లో డైలాగ్స్ చెప్తుందన్నమాట. అది చెప్పగానే ఫుల్ యూనిట్ అందరూ నాకు దే క్లాప్డ్ అనమాట. సో దట్ ఈస్ అ వెరీ నైస్ ఫీలింగ్. అండ్ ఐ హ్యాడ్ టు డూ అ కిస్సింగ్ షాట్ విత్ ద హీరో అనమాట. సో in that shot basically this girl kind of grabs him and kisses him అనమాట. సో ఆ షాట్ నేను ఫస్ట్ టేక్ చేసి I was like was it good, we'll do another one we'll do another one, and నేను I wanted to keep doing like retakes. So then I realized okay, అది ఒక కిస్సింగ్ షాట్. అర్చన రిలాక్స్. my hero was like okay, do we need, it's okay, I mean ఏమనాలో చెప్పలే, ఆ అబ్బాయికి అర్థం కాలేదు. then after a while I realized okay, that's okay, that's fine. మీరు ఇందాక అన్నారు కదా, సో అసలు ఆ స్టేట్ ఆఫ్ మైండ్లోనే ఉండదు. ఇట్ వాజ్ అ కిస్, అండ్ ఆ అమ్మాయి ఒక ఒబ్సెసివ్ వేలో కిస్ చేయాలి. సో ఆ హీరో చేయలేడు ఆ షాట్, అందులో నేనే పర్ఫామ్ చేయాలి. సో అలాంటి ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి అన్నమాట. ఇది మేము లేలో షూట్ చేసాము. సో లేలో షూట్ చేసేటప్పుడు ఈ అమ్మాయి షీ స్మోక్స్ ఇన్ ద ఫిల్మ్ అనమాట. షీఈ్ అ ముస్లిం గర్ల్, వెరీ స్వీట్ విత్ అ హిజాబ్. బట్ సడన్లీ సినిమా మధ్యలో తనకి యూనో షీ జస్ట్ గోస్ క్రాంకీ అండ్ దెన్ షీ స్మోక్స్. సో అప్పుడు ఆ లేలో వాళ్ళు నాకు విచిత్రమైన సిగరెట్లు పెట్టించారు. సో ఐ డోంట్ స్మోక్. సో అలా స్మోక్ చేసి చేసి ఒక పాయింట్లో ఐ ఫర్గాట్ దట్ ఇట్ ఈస్ సిగరెట్ అండ్ ఏదో దీనికి ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది. సో ఇట్ హిట్ మీ ఆఫ్టర్ అ పాయింట్. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ డిజీ అంతా. ఇట్ వాజ్ అ ఫన్ ఇన్సిడెంట్. ఏది ఏదో ఏదో డమ్మీ పెట్టారు అంతేనా? అంటే అది నార్మల్ సిగరెట్ కూడా కాదు, అది వేరే రోల్ చేస్తారు చూడండి, ఆ సిగరెట్ తాగుతుంది అమ్మాయి. ఇట్స్ నాట్ సిగరెట్ ఆల్సో, ఇట్స్ లైక్ అ బీడీ. సో అది ఒరిజినల్ బీడీ తాగారు, అది వాళ్ళు చుట్టారు. సో అది చుట్టడంలో అది ఇంకేదో ఫ్లేవర్ ఏదో మొత్తానికి సమ్ గడ్బడ్ హ్యాపెండ్. సో దట్ ఇన్సిడెంట్ ఇస్ it's crazy because I got high after a point, kallu tiragado, and everybody were laughing with my drama. తర్వాత అలవాటు అయిందా మరి సిగరెట్? no ఓకే ఓకే. నేను అంత వీక్ మైండ్ కాదు. ఓకే, ఎనీవే, okay, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. Thank you so much. And I'm glad I'm here on your show. Thank you. And మీరు అందరినీ చాలా గ్రిల్ చేసి అడుగుతారు. మళ్ళీ గ్రిల్ చేశానా? Not at all, you're sweet. I felt good. Yeah. Thank you. Thank you. Hi, this is Archana here. Please subscribe to iDream Media.